హలో హాయ్ ఫ్రెండ్స్. టీ చాగిబండ ప్రవాస సేవా సంఘం సభ్యులందరికీ, అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి, సెక్రటరీకి, జాయింట్ సెక్రటరీకి, ప్రవాస సేవా సంఘం ముఖ్య సలహాదారునికి, ప్రవాస సేవా సంఘం సభ్యుల ముఖ్య కార్యదర్శికి, అలాగే మెంబర్లందరికీ, అలాగే మన చాగిబండ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్లందరికీ, అలాగే చాగిబండ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. ముఖ్యంగా మన ప్రవాస సేవా సంఘం మనం గల్ఫ్ వైడ్లో ఉండే ప్రతి ఒక్కరూ, మన చాయబండ గ్రామ పరిధిలో ఉండే అందరూ కూడా కలిసిమెలిసి ఒక తాటిపైకి వచ్చి సేవలు చేయాలి, సహాయం చేయాలి, పేదవారికి సహాయం చేయాలి, ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో మన ఈ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినందుకు ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాం. ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. కాబట్టి ఎందుకంటే మనం జీవితంలో మన వెంట మనం చనిపోయిన తర్వాత మన వెంట తీసుకుని పోయినట్టు ఏదీ లేదు. తీసుకుని పోయేది ఒక పాపము, ఒక పుణ్యం తప్ప మరేమి తీసుకుని పోలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. చాయబండ గ్రామ పరిధిలో ఎంతోమంది యువకులు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. సహాయం చేయాలి, మంచి పనులు చేయాలి, ఆదుకోవాలి, పేద ప్రజలను ఆదుకోవాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కలగాలి. దానికి శ్రీకారంగా మన ఈ ప్రవాస సేవా సంఘాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు. దీంట్లో చిన్న పెద్ద అని ఏమీ లేదు. దీంట్లో రాజకీయాలంటూ ఏమీ లేవు, కుల మతాలంటూ ఏవీ లేవు. కాబట్టి దేవుని దేవాలన ఏ ఆటంకాలు, ఏ అవరోధాలు లేకుండా మన ఈ ప్రవాస సేవా సంఘం ముందుకు పోతుంది. ఒక ఎమర్జెన్సీ విషయంలో కానీ, ఒక పింఛన్ల విషయంలో కానీ, నిరుపేదలను ఆడుకోవాలన్న పింఛన్ల విషయంలో కానీ, ఒక పేద విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు, తోడు లేని వృద్ధులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆర్థికంగా సహాయం చేసే విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందున్నాం. దీనికి శ్రీకారం చుట్టిన మన గల్ఫ్ వైడ్లో ఉండే ప్రతి చాయగొండ గ్రామంలో ఉండే గల్ఫ్ వైడ్ ప్రతి ఒక్క మెంబర్కి పేరున కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ఈ సేవా సంఘానికి ఒక మెంబర్లు కాకపోయినా ఇతర జిల్లాలు, ఇతర స్టేట్లలో, ఇతర దేశస్తులు కూడా మన సేవా సంఘానికి ఎంతో మంది విరాళాలు ఇచ్చినారు. అలాగే ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి ప్రతి విరాళదాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. వారికి దేవుడు ఎల్లవెల్ల సుఖశాంతులతో, ఆరోగ్యాలతో మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అలాగే మన సేవా సంఘ కార్యక్రమాలను ఇలాగే చేసుకుంటూ ముందుకు పోతూ ఇంకా ఆర్థికంగా బలంగా ఎదుగుదల చేసి మనం లేకపోయినా కూడా, మనం చనిపోయిన తర్వాత కూడా రాబోయే కాలంలో ఇలాగే మన సేవా సంఘం, ప్రవాస సేవా సంఘం ఇంకా ముందుకు బలంగా సాగుతూ ముందుకు పోవాలని, దానికి కృషి చేసి మనం బలంగా దీన్ని తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను, వేడుకుంటున్నాను. అలాగే మన చాయబండ ప్రవాస సేవా సంఘంలో మెంబర్లు కాకపోయినా చాయబండలో ఎంతోమంది యువకులు ఉన్నారు. వారు కూడా మన ప్రవాస సేవా సంఘానికి ఎంతో సపోర్ట్నిచ్చి, అండగా నిలిచి, సేవా సంఘానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారికి కూడా చాలా అభినందనలు. దీంట్లో మెంబర్ అనే విషయమేమీ లేదు. ప్రతి ఒక్క చాయబండ పరిధిలో ఉండే, మన గ్రామంలో పరిధిలో ఉండే పల్లెలతో సహా ఎవరైనా సరే దీంట్లో భాగస్వాములు కావచ్చు. దీంట్లో పదవులంటూ ఏమీ లేవు. ఒక మానవత్వంగా సహాయం చేయాలి, పేదలను ఆడుకోవాలి. మన కెపాసిటీ ఎంత ఉంటే అంతవరకు చేయొచ్చు. దీంట్లో లిమిటేషన్స్ ఏమీ లేవు. ఇంత చేయాలని ఏం లేదు. ఎవరి కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ ప్రకారం మన ప్రవాస సేవా సంఘంలో విరాళంగా రూపంలో సేవలు చేసేదానికి ముందుకు రావచ్చు. దీంట్లో నేనని ఏం లేదు, ప్రతి ఒక్కరూ దీంట్లో రావచ్చు ముందుకి. కాబట్టి మిత్రులారా, స్నేహితులారా, చాయగొండ ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించండి. సేవలు చేయాలి, సహాయం చేయాలి అనే ఉద్దేశం ఇది. ఆర్థికంగా ఉన్నప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ
కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరిని ఆదుకున్నప్పుడు వచ్చే ఆ తృప్తి చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ సంతోషం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి బాటలో పయనిస్తూ ఇలాగ ప్రతి ఒక్క మెంబర్లు కూడా గల్ఫ్ వరల్డ్లో ఉండే మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనులు సక్రమంగా చేసుకుంటూ సమయం దొరికినప్పుడు వారి సలహాలు సూచనలు మన సేవా సంఘానికి ఇస్తూ పోతూ ఇలాగే ముందుకు సాగుతూ చేదోడు వాదుడుగా ఉండి ప్రతి ఒక్కరిని మార్గదర్శకంగా నిలిచి అందరికీ ఇంకా రాబోయే కాలంలో విరాళదాతలను ఇంకా ఇన్స్పైర్ చేసి మన సేవా సంఘం తోడ్పడు చేసే విధంగా బలం చేకూర్చే విధంగా అందరూ ప్రయత్నాలు చేసి మన ఈ సేవా సంఘాన్ని ఇంకా ముందుకు బలమైన శక్తిగా ఎదుగుదల చేసి ముందుకు నడిపిద్దామని ఆశిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పటికీ కూడా ఇలాగే అన్నదమ్ముల చేతుల వల్ల ఉండి మన సేవా సంఘానికి సేవ సహకారం చేసుకుంటూ ముందుకు పోతూ ఇలాగే సాగాలని, మంచిగా ఉండి మంచి పనులతో ఆదర్శవంతంగా గ్రామాన్ని దిద్దాలని ఆశిస్తున్నాను, కోరుకుంటాను, వేడుకుంటాను. జై హింద్, జై టీ సాగడ ప్రవాస సేవా సంఘం. ఇట్లా మీ భరత్.